హలో ఫ్రెండ్స్, నేను హిమ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే అర్థమైపోయింది కదా ఎన్వి. సో ఇదేంటి, ఎలా ఉంటుందని ఏంటంటే ఈ వ్లాగ్లో చూసాను. ఇది వచ్చి మెదడు మా జున్ను అక్షి కోసం. చూడండి, ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. టమాటా మేకది లేత మాంసం, ఇది మెదడు. ఇంకా అలాగే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అయితే రెడీ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఏ కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే అన్నీ తింటాము, ఇష్టంగా తింటాము. అందులో తలకాయ మాంసం అయితే ఇంకా ఇష్టంగా తింటాము. చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అయినాయి. కలర్ చేంజ్ అయింది కదా, అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కాబట్టి పసుపు, కారం ఇవన్నీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ మాంసం ముక్కలు అయితే ఇది వేసేసుకుంటున్నాను. ఇంకా బాగా కలుపుకోవడమే. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్నర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకుంటాను. ఇంకా సిమ్లోనే ఉంది కాబట్టి ఒక 5 to 10 minutes అయితే సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటున్నాను. 5 to 10 minutes అయింది కదా, ఒకసారి చూద్దాం. బాయిల్ అయింది బాగానే. ఇందులో అయితే ఒక 3 spoons అయితే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను. ఎనిమిదిలో ఎక్కువ పడుతుంది. నాన్ వెజ్లో ఎక్కువ తింటాం కదా కారం, అలా మేమైతే ఎక్కువ వేసుకుంటాం. మరి తర్వాత అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక గ్లాస్ మట్టుకు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసి బాగా కలుపుకున్నాక నేనైతే మొత్తం వేసుకుంటున్నాను. బాయిల్ అయ్యింది. ఇందులో నేను గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సీజను
సో చాలా మంచిది హెల్త్కి. మాకైతే బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇప్పుడైతే. ఇవి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి తలకాయ మాసం, ఇంకా వేడివేడి రైస్లో వేసుకుని తినడమే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.